మరో నలుగురిపై ఏసీబీ కన్ను. మరో నలుగురిపై ఏసీబీ కన్ను. డిఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి గల ఆ అధికారులు అక్రమార్కుల వివరాలతో ఫైలు సిద్ధం. పోలీస్ శాఖలో ప్రకంపనలు. కొన్నేళ్లలోనే పెరిగిపోయినటువంటి వారి సంపదపై చర్చ. కొందరు అధికారులకు బినామీలుగా ఉంటూనే వారు స్వయంగా వెనకేసుకున్నారని గుసగుసలు. ఏసీబీ దూకుడుతో బినామీల్లోనూ కలవరం అంటూ చూస్తాం. ఎక్కడ జరిగింది ఇది? డిఎస్పీ భీమ్రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అంశంతో చాలామంది పేర్లు వచ్చినాయి. భీమ్రెడ్డి ఎవరికి బినామీ? భీమ్రెడ్డి ఎవరికి బినామీ? ఇప్పుడు ఈయన గురించి చాలా రకాల చర్చలు వస్తున్నాయండి. ఎందుకంటే ఒక డిఎస్పీ స్థాయిలో 100 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించగలిగిండు? బెంగళూరులో వెంచర్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, విల్లాలు, ల్యాండ్లు, రకరకాల సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా బయటపడ్డాయి కదా. 100,000 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఈయన చెప్తే ఏ సెటిల్మెంట్ అయినా సరే ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు అందరూ కూడా వింటారట. ఈయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క అన్నకి బినామీ అట. ఒక వ్యక్తి యొక్క అన్నకి బినామీ అట. కీలకమైన వ్యక్తి. ఇక నేను అవన్నీ చెప్పను, లోతులకు పోను. ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఏవైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి యొక్క అన్నకి బినామీ అట. సో ఇప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములకు పడతలేదు కాబట్టి, ఇద్దరు అన్నదమ్ముల మధ్య చీలిక వచ్చింది కాబట్టి, ఇప్పుడు అన్నని దెబ్బ కొట్టడానికి తమ్ముడు తన యొక్క అధికారాలను ఉపయోగించి ఈరోజు భీమిరెడ్డి లాంటి వాళ్ళపైన కక్ష తీర్చుకున్నాడు. ఇది ఎవరికో దెబ్బ కాదు, అన్నకే దెబ్బ. భీమిరెడ్డి కూడా దెబ్బ కాదు, అన్నకే దెబ్బ. ఏదో సంథింగ్ అలా ఫ్యామిలీలో ఏదో చీలిక జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. అది త్వరలో బయటపడుతుంది. సో అందరూ ఇట్లా ఫ్యామిలీ అంటే ఇట్లా ఉండాలిరా అని అనుకున్నారు చాలామంది. తెలంగాణలో ఏపీలో అందరూ అనుకున్నారు కదా. ఇప్పుడు ఆ ఫ్యామిలీ చీలిక రాబోతుందనేది తెలుస్తూ ఉంది. సో కర్ణాటకలో కొన్నటువంటి 45 ఎకరాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. నిధుల ప్రవాహంపై ఏసీబీ దర్యాప్తు, ఖాతాల పరిశీలన, రంగంలోకి దిగినటువంటి ఈడీ, ఐటీ. ఈ కేసులో ముందుకెళ్లకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు, సర్కారు పెద్దలకు పోలీస్ ఉన్నతాధికారుల సూచన అంటూ చూస్తూ ఉన్నాం. సో అది అసలు ఏం సూచనో ఏమో తెలియదు, కానీ చాలా పెద్ద ఎత్తున కేసు అయితే జరుగుతూ ఉన్నది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కర్ణాటకలో కొనుగోలు చేసినటువంటి విలువైనటువంటి 45 ఎకరాల భూముల అంశం డిఎస్పీ భీమిరెడ్డి కేసులో ఇప్పుడు ఏసీబీ దర్యాప్తులో కీలకంగా మారింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని దేవనహల్లి దగ్గర 6 ఎకరాలు. సో ఇక్కడ చూడండి, విమానాశ్రయం దేవనహల్లి వద్ద 1 ఎకరం వాణిజ్య భూమి అట, కమర్షియల్ భూమి. బెంగళూరు పరిసరాల్లో మరో 6 ఎకరాలు. మంగళూరులో 38 ఎకరాలు భీమిరెడ్డి బినామీల పేరిట ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే ఈ 45 ఎకరాల విలువ 70 నుంచి 80 కోట్లు ఉంటుందట. నాకు తెలిసి ఈ కమర్షియల్ ఒక్కటే బెంగళూరులో విమానాశ్రయ సమీపంలో దేవనహల్లి దగ్గర 1 ఎకరం ఏదైతుందో అదే 50 కోట్లు వలుకుతుంది. అయితే ఈ 45 ఎకరాల విలువ ఏదైతుందో 70-80 కోట్లు అని అంటున్నారు. కానీ 70-80 కోట్లు ఉండదు. ఖచ్చితంగా ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయల విలువ ఖచ్చితంగా ఉంటుంది. 45 ఎకరాలు అంటే 50 కోట్లు వేసుకున్నా కానీ 250 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఏది కేవలం బెంగళూరులో ఉన్నటువంటి 45 ఎకరాలకు సంబంధించినటువంటి విలువనే. అవి కాకుండా మిగతా ఆస్తున్నాయి. సో అదేవిధంగా వాటి కొనుగోలుకు అంత భారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కొనుగోలు సమయంలో చెల్లించిన మొత్తం ఏ బ్యాంక్ ఖాతా నుంచి వెళ్ళింది? చెల్లింపులు ఎవరెవరి పేర్ల మీద జరిగాయి? ఆ ఆధారాలే ప్రస్తుతం ఈ కేసులో కీలకమైన దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. విచారణ తొలి దశలోనే ఇవి బినామీ ఆస్తులను గుర్తించినటువంటి ఏసీబీ ప్రస్తుతం నిధుల మూలాలపై దృష్టి పెట్టింది. కర్ణాటక భూములు ఎవరి పేరిట ఉన్నాయో వారిని విచారించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కర్ణాటకతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో భీమిరెడ్డి తన బినామీల పేరిట కొనుగోలు చేసినటువంటి ఆస్తులు, వాటి కొనుగోలు చేసిన భారీ వ్యయాన్ని గమనిస్తుంటే సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుంచి వచ్చిన ఆయన ఈ స్థాయి ఆస్తులు కూడబెట్టడం సాధ్యం కాదని, ఆయన మరెవరికో బినామీ అయి ఉండవచ్చునని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 100% ఆయనే చాలామందికి బినామీ అనేది తెలుస్తూ ఉంది. చాలామందికి బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్లో నడుస్తుంది, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ నడుస్తుంది. ఆయన యొక్క పతారా అంతటి ఎఫెక్టివ్. అంటే డిఎస్పీ స్థాయి వ్యక్తి ఐపీఎస్లను, ఐఏఎస్లను కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఈయన దగ్గరికి వస్తారట. వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడతారట. అంత పవర్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తినే. సో అరెస్ట్ తప్పదు. అరెస్ట్ మొన్న నేను చూసినాం కదా. అసలు భీమిరెడ్డి ఇంత పెద్ద ఇష్యూ అయితే భీమిరెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆరోగ్య కారణాలతో ఆయనకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఆయన రెడ్డి కాబట్టి. సో మరి మిగతా విషయాల్లో మిగతా వాళ్ళేమో బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు దొరికితే ఇమీడియట్గా జైలుకే, 2-3 నెలల వరకు బెయిల్ రాదు. కానీ మరి భీమిరెడ్డి అరెస్ట్ అయితే మాత్రం అరెస్ట్ చేయరు.
ఎందుకు అరెస్ట్ చేయరు అంటే ఇదంతా కులంకా నడుస్తుంది. ఎందుకంటే రెడ్డి ప్రభుత్వం కదా ఇది తెలంగాణ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది రెడ్డి ప్రభుత్వం. అందుకే రెడ్లను కాపాడుతూ ఉంటుంది. సో ఇది ఈయన అరెస్ట్ తప్పదు ఇప్పదు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. భీమిరెడ్డి అనారోగ్యం కారణంతోనే అరెస్ట్ గురించి ఉపశమనం పొందినప్పటికీ అది తాత్కాలికమని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఈ కేసులో అతడికి న్యాయస్థానంలో హాజరుపరచకుండా చేతులు దులిపేసుకుంటే ఏసీబీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని సీనియర్ పోలీసు అధికారులు అంతర్గత సంభాషణలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 200 కోట్లకు పైగా ఆస్తులు గమనించినటువంటి తర్వాత భీమిరెడ్డి విషయంలో ఏసీబీ యూటర్న్ తీసుకుంటే మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వ ముఖ్యులకు పోలీసు అధికారులు వివరిస్తున్నట్లు తెలుస్తుంది. భీమిరెడ్డి అరెస్టును అడ్డుకున్నటువంటి రాజ్యాంగేతర శక్తిపై విచారణ జరపాలని ఇప్పటికే బీఆర్ఎస్ నేత రాజ్యాంగేతర శక్తి, నేను చెప్పినా కదా అన్న కీలకమైన వ్యక్తి వల్ల అన్న రాజ్యాంగేతర శక్తి అక్కడ, అది ఆయన పరిస్థితి. ఇంకొకటి ఇక్కడ ఏమంటున్నారు, సో మా నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఆస్తులు పెద్ద ఎత్తున్నాయంటే మరి ఎవరో ఏందో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఆ నలుగురి పైన కూడా భీమిరెడ్డి వ్యవహారంతో ఇంకొక నలుగురు అక్రమ ఆస్తులకు సంబంధించిన వాళ్ళు ఉండటం, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నదని తెలుస్తూ ఉంది. ఇది ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. నెక్స్ట్